హసన్పర్తి మండలంలోని ఎర్రగట్టుగుట్ట శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి జాతర నేటి నుంచి ఘనంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం పార్థసారథి ఆచార్యులు తెలిపారు. ఈ ఏడాది పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఉండడంతో స్వామివారి కళ్యాణోత్సవం రద్దు చేసినట్టు వెల్లడించారు. మార్చి 3న ఉత్సవమూర్తులను గుట్టపైకి తీసుకెళ్లి నైవేద్యం సమర్పించనున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, తీర్థప్రసాదాల పంపిణీ కొనసాగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జాతరను విజయవంతం చేయాలని ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శీలం పృథ్వీరాజ్ కోరారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు విశ్వసిస్తున్నారు. శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర గోవింద గోవింద. నేను పృథ్వీరాజ్, హసన్పర్తి ముదిరాజ్ సంఘం మాజీ ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ను. ఈ యొక్క జాతర ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా జరిగేది. ఈ సంవత్సరము 3వ తారీఖు నాడు చంద్రగ్రహణం సందర్భంగా ఈ యొక్క కళ్యాణము జరుపుకునే రద్దు చేయి మేము హసన్పర్తి నుంచి వెళ్ళి రథంలో స్వామివారు, అమ్మవారు ఊరేగింపుగా వచ్చే ఒక కార్యక్రమాన్ని కోలాటాలతో, డీజే సౌండ్లతో, అత్యంత భక్తి శ్రద్ధలతో మేము దీన్ని నిర్వహించేది. ఈసారి ఆ యొక్క హారతి కార్యక్రమాలు రద్దు కావడము బాగా విచారకరం. ఈ యొక్క పండగ రోజు మా స్వామివారు వచ్చే రోజే ఈ చంద్రగ్రహణం వచ్చుడు మాకెంతో బాధాకరమైన విషయంగా మేము భక్తులం అనుకుంటున్నాము. ఈరోజు 3వ తారీఖు నాడు పొద్దున్న 6 గంటలకు స్వామివారి హసన్పర్తి నుంచి వెళ్ళి భీమవరం నుంచి వెళ్ళి అమ్మవారు స్వామివారు 6 గంటలకే బయలుదేరి 9-10 లోపు స్వామివారు గర్భగుడికి చేరుకొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ముగించుకొని ఈరోజు అయ్యగారులు చెప్పే విధంగా ఇలాంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. శుక్రవారం రోజున కూడా ఈ యొక్క తీర్థ ప్రసాదాలు, కుంకుమ పూజ, ఆ యొక్క అభిషేకాలు కూడా ఉంటాయి. శనివారం రోజున ఉదయము ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. ఆ యొక్క స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. అత్యధిక మంది ఈ యొక్క భక్తులు స్వామివారిని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తదేక ధ్యానం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరు.